తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎంతో భక్తి శ్రద్ధలతో నేను పూజ చేద్దామని కూర్చుంటాను. కానీ కూర్చున్న వెంటనే ఒక 2 నిమిషాలు నేను ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటా, స్టార్ట్ అవుతుంది ఫోను, ఆఫీస్ టైము, ఎంత అన్ని రకాల అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలా దీక్షలో కూర్చున్న వెంటనే కాన్సన్ట్రేషన్గా పూజలో పాల్గొనాలంటే భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలి గురుగారు? అది అసలు చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే ఇక్కడ మీరు ఎక్కడ అంటే మన జీవితం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మన మైండ్కు ఉన్నటువంటి లక్షణం అది. కానీ పూజలో ఒక 10 నిమిషాలు కూర్చున్నా మీరు ఏ ఆలోచన చేయకుండా పూజ చేయగలిగితేనే భగవత్ అనుగ్రహం కలుగుతుంది. ఇది ఫస్ట్ మనం మైండ్లో బాగా ఫిక్స్ అవ్వాలి. ఎన్ని ఉన్నా ఈ 10 నిమిషాలు నేను ఏమీ ఆలోచించను, భక్తిగా శ్రద్ధగా నేను పూజ చేస్తాను ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. మైండ్ ఫిక్స్ అయితేనే కానీ మీకు అది జరగదు. అయితే మైండ్ ఫిక్స్ అవ్వడానికి ఫస్ట్ మీరు దాని గురించి పూర్తిగా భగవంతుడి గురించి పూర్తిగా తెలుసుకుంటే కానీ ఫిక్స్ అవ్వదు. అంటే అలాగ పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ కొంచెం రెగ్యులర్గా వింటూ ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే మైండ్ కంప్లీట్గా దాని గురించి మైండ్కి కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్. మైండ్కి ఏం కనిపెడితే అది నిజమని నమ్ముతుంది. మీరు ఎప్పుడైనా ఐమాక్స్కి వెళ్ళారా? ఇలా మొత్తం కళ్ళకి పెట్టేసుకొని నడుస్తారు ఇలాగా. అసలు అక్కడ నిజంగా చూస్తే మనం ఒక దాని మీద నడుస్తుంటాం కానీ అక్కడ ఏదో ఒక దాని మీద వెళ్ళిపోతున్నట్టు మనిషి పడిపోతుంటాడు, ఊగిపోతుంటాడు. అవునండి. అదేమిటి, ఎందుకు ఊగిపోతుంది అంటే నీ కంటి నుంచి మైండ్కి అదే అందిస్తుంది. మనం బయట చూస్తాం, అరే లేదు లేదు వీడు ఎందుకు ఊగిపోతున్నాడు, నేను కళ్ళకి పెట్టుకుని ఎలా ఊగను అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఇలా అయిపోతుంటాం మనం కూడా. ఐమాక్స్ లో ఉంటుంది మీరు గమనించండి. ఎందుకు అంటే నీ కళ్ళు దేన్ని చూసి నీ మైండ్కి అందించిందో అది మైండ్ ఫిక్స్ చేసుకుంటుంది. అలాగే ఈ పురాణాల ఇతిహాసాలు ఎప్పుడైతే మనం చదివి వింటామో ఈ మైండ్కి వెళ్ళింది ఏమని వెళ్ళింది, ఇక్కడ భగవంతుడు వస్తాడు నువ్వు పూజ చేసినప్పుడు. వచ్చినటువంటి భగవంతుడికి అంటే ఆ దేవతా స్వరూపం ఎవరైతే ఉంటుందో, అమ్మవారో విష్ణువో శివుడో ఎవరో, మీరు మీ ఇష్టదేవతని పూజ చేసినప్పుడు గణపతో అక్కడ ఉన్నాడనేటువంటి భావనను మీకు ఫస్ట్ మైండ్లోకి రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఫస్ట్ మైండ్కి ఎప్పుడైతే మీకు కంప్లీట్గా రావట్లేదో అక్కడ భగవంతుడు ఉన్నాడని అది కాన్సన్ట్రేషన్ చేయలేదు ఒకటి. రెండవది, బాగా మీకు కాన్సన్ట్రేషన్ కుదరాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను మొట్టమొదటిగా చెప్పినట్టుగా నేను ఏదేమైపోయినా ఈ 10 నిమిషాలు మాత్రం అన్ని పక్కన పడేస్తున్నాను అనుకోని ఫోన్ సైలెంట్ మోడ్లో పడేయడం, అన్నీ పడేసి లేకపోతే చక్కగా మీరు ఏమవుతుంది, ఫోన్ చేస్తే 10 నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాం, అంతకుమించి ఏమవుతుంది? మరి అంతే కదా. అంతే అని అనుకొని కూర్చొని ఒకటి. రెండవది ఏంటంటే కాన్సన్ట్రేషన్ కుదరని వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తాను ఈరోజు. ఒక పటం ఉంటుంది అమ్మవారితో, స్వామివారితో, ఎవరితో. ఆ పటం యొక్క కళ్ళనే చూడండి అమ్మ, కంటిన్యూస్గా కళ్ళని చూస్తూ ఒక జపమాల తీసుకోండి. మీరు ఏ దేవతా మంత్రం చేయాలనుకుంటే నామమో మంత్రమో బీజాక్షరమో అలా చూస్తూనే ఆ కళ్ళ వైపు అలా చూస్తూనే అలా 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 చేయగానే మీకు ఏమవుతుందంటే ఒక రౌండ్గా ఒక ఫామ్ అవుద్ది ఇట్లా తెల్లగా. అంటే మీకు ఇక్కడ ఏం కనబడదు, మొత్తం బోధరైపోయి కేవలం ఆ కళ్ళు ఆ భగవత్ సంబంధించిందే కనెక్ట్ అవుతాయి. ఆ మంత్రం చేసుకున్నాను చెప్పిన ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకున్నారు. లేకపోతే నమశివాయ నమశివాయ నమశివాయ, లేదా శ్రీమాత్రే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే. ఇప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైతే మీకు కళ్ళకి ఒక శక్తి ఉంటుంది, మనం చూడండి దిష్టి తగిలిందండి, నల్ల గుడ్డికి నాపరాయి కూడా పగిలిపోతుంది, ఇట్లాంటివన్నీ అంటుంటాం. అలాగే భగవత్ సంబంధించిన ఆ రూపాన్ని మనం కనుక తదేకంగా ఒక విగ్రహం ఉన్నా ఒక పటం ఉన్నా అదే తదేకంగా మీరు చూడగలిగితే మీకు తెలియకుండానే ఎంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంటే తర్వాత మీరు పూజ చేసేటప్పుడు చాలా ప్రేమగా చేస్తారు, చాలా భక్తిగా చేస్తారు. మీరు అందరూ కూడా ఇది ట్రై చేయొచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు అందరూ ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో ఆ రకంగా మనం కాన్సన్ట్రేషన్ అయితే పెంచుకోవచ్చు గురుగారు. ఎస్. సో మరి ఇప్పుడు ఏదైనా నామాన్ని పట్టుకోవాలన్నారు కదా, ఏ నామం ఎక్కువగా సిద్ధిస్తుంది అంటారు గురుగారు? అంటే మనకి ఏదైనా రిజల్ట్ తొందరగా వచ్చినప్పుడే కదా మోటివేషన్ లాగా అనిపిస్తుంది. సో అట్లా గం గణాధిపతి నమః లాగా, లేకపోతే శ్రీమాత్రే నమః లాగా. మంచి ప్రశ్న వేశారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇన్ని నామాలు ఎందుకు, ఇన్ని దేవతా స్వరూపాలు ఎందుకు అంటే ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్క శక్తి కలిగి ఉంది. ఇప్పుడు మీకు దాహం వేసిందమ్మా, నీళ్ళే తాగుతారు, లడ్డు తినరు. మరి ఎందుకు? ఏమండి లడ్డు చాలా గొప్పదండి, నీరు కంటే ఎక్కువ ఖరీదండి, ఇది ఇంకా దాహం తీరుస్తుంది అనరు. అంతే కదా. గ్లాస్ నీళ్ళ కంటే ఒక 20 రూపాయల లడ్డు ఎక్కువ కాస్ట్ అండి, నీళ్ళు 8 రూపాయలకి వస్తుంది గ్లాసుడు, కాబట్టి ఇది ఎక్కువ దాహం తీరుస్తుంది అనం.
నీళ్ళే దాహం తీరుస్తుంది, అన్నమే ఆకలి తీరుస్తుంది. ఆకలి వేస్తుందంటే నీరు తాగేసి నేను ఆకలి తీర్చగలను అనలేము. అది ఎట్లాగో భగవత్ శక్తి కూడా రకరకాల ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా వ్యాప్తి చెందాడు. ఒక వ్యక్తికి ఆటంకాలు కలుగుతున్నాయి, గణపతిని ప్రార్థించడం ద్వారా మాత్రమే ఆ ఆటంకం పోతుంది. ఒక వ్యక్తికి ఒక శక్తి కావాలనుకుంటున్నాడు, అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి వస్తుంది. ఒక పని ఆగిపోయి ముందుకు వెళ్ళట్లేదు, మీ బుద్ధి పనిచేయట్లేదు, విష్ణువుని ఆరాధించాలి. కంప్లీట్ అవ్వట్లేదు, 90% వరకు వెళ్ళి ఆగిపోతుంది పని, శివుణ్ణి ఆరాధించండి. ఒక విషయం సిద్ధించాలి, శివుణ్ణి ఆరాధించండి. అలాగే కొంతమందికి మాయ అంటే ఎట్లాగా, ఒక భ్రమలో ఉన్నామండి మేము, నాకు ఆ భ్రమ నుంచి బయటపడలేకపోతున్నాను, ఎంతో ఇల్యూజన్గా ఉంది, బయటపడలేకపోతున్నాము. దుర్గాదేవి, ఓం దుమ్ దుర్గాయ నమః. ఎందుకంటే నమ్మ సింపుల్, ఇప్పుడు మన బాడీ ఉంది, ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి, రకరకాల వైటమిన్స్. ఒకటి తగ్గినప్పుడు మనం దాని గురించే చేస్తున్నాం కదా, దాని ఫుడ్డే తీసుకుంటున్నాము. విటమిన్ డి తగ్గిందనగా సూర్యుడు కిరణాలు పడేలా చేస్తున్నాము. అంటే ఏమిటి, ఒక బాడీ సస్టైన్ అవ్వడానికి ఎన్ని వైటమిన్స్, రకరకాల వైటమిన్స్ పెట్టాడు, రకరకాల ఇవి పెట్టాడు బాడీలో. అవునండి గురుగారు. అట్లాగే భగవత్ శక్తి రకరకాల రూపాల్లో ఉండాలి, అక్కడ ఉంటేనే అది ముందుకు కదులుతుంది. లేకపోతే ఆ శక్తిని మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. అంతేగాని ఏమంటే ఇదేమిటండి ఒక్క గణపతిని చాలు ఇంకేం అక్కర్లేదు, అలా ఏం ఉండదు. అన్నిటినీ మీరు చేసుకోవాలి. ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి తినడానికి, 1 వేలు చాలండి తినడానికంటే ఎట్లా తింటాం? ఇన్ని పళ్ళు ఎందుకండి, ఒక పన్ను చాలుగా నవలడానికంటే ఇన్ని పళ్ళు ఉండాలి. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డిఫరెంట్ పవర్ ని మనం గ్రాప్ చేసుకోవాలి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మీరు పాతకాలంలో యుద్ధం జరిగేటప్పుడు కూడా చూడండి, ఈయన వరుణాస్త్రం వేస్తాడు, లేకపోతే అగ్ని ఆస్త్రం వేయగానే ఈయన వరుణాస్త్రం వేస్తాడు. అంటే ఈ అగ్నిని ఆరిపోయేది వరుణం, నీరు. అంటే ఒక ఎనర్జీని నువ్వు ఏ ఎనర్జీ యూజ్ చేసి ఆ ఎనర్జీని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు. కంట్రోలింగ్ నీకు కావాలన్నప్పుడు నీకు ఎటువంటి ఎనర్జీ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి ఎనర్జీతో నువ్వు కంట్రోల్ చేయగలవు. ఇప్పుడు చిన్న ఉదాహరణ, అక్కడ అగ్ని అంటుకుంది, నువ్వు పెట్రోల్ తాగుతావా పోయి, నీటితో ఆర్పాలి. ఏమంటే అది లిక్విడ్ అనండి, పెట్రోల్ తార్పేస్తామండి, ఇంకా పెరిగిపోతుంది. అట్లాగేంటంటే నీకున్నటువంటి నీ యొక్క జీవితంలో నీకున్న సమస్యకి నువ్వు ఏ ఎనర్జీ, ఒకే పరమాత్మ రకరకాల ఎనర్జీలో ఉన్నాడు కాబట్టి ఏ ఎనర్జీని నువ్వు అక్కడ ప్రవేశపెట్టి ఒక మంత్ర రూపంలో దాన్ని కంట్రోల్ చేయగలవు, దాని ద్వారా నువ్వు ఉపశమనాన్ని పొందగలవు అని చెప్పడానికి ఇన్ని రూపాలు. భలే చెప్పారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.